ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8637. సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్లసంద్ర గ్రామంలో ఎంపీపీఎస్ స్కూల్ నందు కె శివప్రసాద్ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడంతో గ్రామ ప్రజలు, గ్రామ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున సత్కరించారు. కానీ గత కొద్ది రోజులుగా నా స్వానుభవం చెప్తోంది, బహుశా ఇంత మంచి గ్రామస్తుని బహుశా నేను 30 ఏళ్ల సర్వీసులో నేను చూడలేదండి. నిజంగా నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఉన్నది మాట్లాడతా, నా దగ్గర వేరే లోపల ఏమి ఉండవు. ఈ గ్రామంలో నా కుటుంబ సభ్యుడు సోదరుడు పిల్లవాడిని ఏదో దాచిపెట్టుకున్నాడు, శివప్రసాద్ పేరు మీకు అందరికీ బాగా పరిచయం కదా. టీచర్ మంచోడా, చాలా మంచోడా, ఇంకా చాలా మంచోడా, చూస్తురా. అవార్డు వచ్చేసి ఇక్కడే, మేము అక్కడ కూడా అవార్డు తీసుకున్న పనిలే. నా బంగారు బిడ్డలు ఎంత బాగా చెప్తున్నా చూడండి. ఒక ఉపాధ్యాయుడు అనే పదం కంటే నాకెందుకో ఈ కుటుంబ సభ్యుడు అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే మీ కుటుంబాల్లో అంతా ఆ మనిషి బాగా మమేకమైనాడు. ఎట్లా మమేకమైనాడు అంటే, పాఠశాలకు ఏదైనా కావాలా అంటే తన వంతు భూరి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఈ పాఠశాలను బాగా అతి సుందరంగా, ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడి నుంచి వచ్చిన పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉంటారు 6వ క్లాస్కి. ఆ పిల్లలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క టీచర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ పిల్లలు మెషర్ చేస్తూ ఉంటారు. నిజంగా చాలా మంచి హృదయమున్న ఉపాధ్యాయుడు అనే దానికి ఎటువంటి దాపరికము లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఇంకో మెలిక ఉంది. ఏమి అంటే, మేము మనస్ఫూర్తిగా పనిచేయాలంటే మా వెనక మీరు ఉండాలి. తట్టుకొని ఆ చెట్టు పెరిగితేనే చెట్టు బాగా పెరిగిందంటారు, కానీ లేదంటే చెట్టు పాడైపోయిందంట. ఆ చెట్టు పెరగాలంటే చాలా కారణాలు. ఇప్పుడు నేను ఈ గొప్ప స్థానానికి వచ్చినానంటే మొట్టమొదట నా తల్లిదండ్రులు. ఎందుకంటే ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే మా నాన్న అయితే చాలా డిసిప్లైన్గా నన్ను పెంచినాడు. చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లైన్గా పెంచినాడు. అంతే విధంగా మా అమ్మ కూడా నన్ను పాఠశాలకు ఎలా పంపించేదంటే, ఈరోజు కూడా నా దగ్గర ఒక ఫోటో ఉంది, ఎంత నీట్గా పంపించేదంటే మా అమ్మ చాలా బాగా పంపించేది. తర్వాత నా ఫ్రెండ్స్ కానీ రండి రండి, రంగస్వామి అన్న గారు వేదికపై రావాల్సిందిగా కోరుచున్నారు. రండి కూర్చోండి. తర్వాత వచ్చేసి నా స్నేహితులు కూడా నాకు చాలా సహకరించినారు. ఎప్పుడు క్లాస్లో 10 లోపలే ఉండేవాడిని. ఫస్ట్ ర్యాంక్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఆ విధంగానే ఉండేవాడిని. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఎంతోమంది సహకరించినారు. ఈవెన్ నేను ఫస్ట్ జాయిన్ అయినది మడకశిర మండలే, ఎగవచంపల్లిలో పనిచేసినాను. 8 ఏళ్ళు పనిచేసినాను. అక్కడ కూడా పిల్లలు క్లోజ్ యువర్ ఐస్,
అక్కడ కూడా నా పులికి బాగుంటేనే నేను ముందుకు పోతా, అంతేగాని నా పులికి ఎందుకు లేనన్నా మనకు ఎందుకు సార్ ఊరికే చూసుకొని పోతామంటే కానీ నేను ఈరోజు ఈ స్థానం లేకుండేది. అట్లా ఆ విధంగా ప్రతి ఒక్కరు నన్ను చాలా సహకరించినారు. ఆ సహకరించడం వల్లనే ఈరోజు నేను ఏ పని చేసినా కానీ నాకు చేద్దాంలే అనే ఆలోచన వస్తుంది, కానీ ఎందుకు లేప వాళ్ళు ఏమని అనుకుంటారేమో ఎందుకు అనే ఆలోచన రాకుండా ఈ సహకరించినటువంటి వీళ్ళందరికీ నేను నా టీచర్స్, నా కొలీగ్స్ అందరికి కూడా ఇంకొకసారి వాళ్ళకి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది నాకు ఇంకా బాగా సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాఠశాల కానీ నాకైతే మంజులా మేడము ఈ రోజుకి నాకు ఫ్యామిలీ మెంబర్ అయింది. ఎందుకంటే మామూలుగా అయితే టీచర్స్ ఏదో వస్తుంటారు పోతుంటారు, కానీ ఈరోజు మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఈరోజు నేను గుర్తించినానంటే ఆ మేడం యొక్క లక్షణాలు మాకు బాగా నచ్చుతాయి. పిల్లలు టీచ్ చేయడంలో కానీ చాలా గొప్ప, నాకనే ఎక్కువ చెప్తుంది మేడం. కానీ నేను బయట వెళ్తూ అందరితో బాగా ఉంటా కాబట్టి నేను మిమ్మల్ని నా మంచోడు అనే భావన వస్తుంది, కానీ మేడం కూడా అంతే బాగా కష్టపడుతుంది. మిగతా స్టాఫ్ కూడా కష్టపడుతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మంచి లక్షణాలు ఒకటి వచ్చేసి టైం పనికి రావడం. నా సర్వీసులో ఏ రోజు లేకపోలేదు. నేను కళ్యాణదుర్గము, నేను ఎగవచంపల్లి పని చేసినప్పుడు కళ్యాణదుర్గం చేసినప్పటికి అక్కడ 2 కిలోమీటర్స్ ఎగవచంపల్లి, అక్కడ కూడా నడుచుకుని పోయి మేము ఇన్ టైంలో మేము ఆ ప్లేస్కి చేరుకునే వాళ్ళము. అక్కడ కూడా నాకు అంత ఫ్రెండ్స్ బాగా సహకరించేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి నేను పాఠశాలకు వెళ్ళిన తర్వాత నేను పాఠం చెప్పాలని నాకు స్టూడెంట్స్ ఉండాలి. కాబట్టి ప్రతి ఇంటికి మీకు అందరికీ తెలుసు, నేను పని చేసిన ప్లేస్లో ఎక్కడైనా పోయి అడగండి, నా విలేజ్లో అందరు చాలా పరిచయం ఉంటారు. ఎందుకంటే నేను స్కూల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ పని ఏమంటే పాఠశాల పిల్లలు ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లోకి పోయేసి పిలుచుకొని వచ్చే అవకాశం ఉన్నాయి. ఒకసారి ఎగవచెంపలు పనిచేసినప్పుడు ఒక అమ్మాయి కాలు ఎగిరింది, నేను కూడా ఎగిరినాను. ఎందుకంటే ఆ అమ్మాయిని వదిలేసి మనకు ఈరోజు చదువుకునే అమ్మాయి కాదు. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ వచ్చిన నుంచి కరోనా తర్వాత